ప్రజా వినియోగం, రవాణా వాహనాలు అంటే డబ్బులు చేతిలో ఉండటం ఒక ఎత్తు. రెండవది సొంత వాహనాలు సమకూర్చుకోవాలి అద్దెల కంటే అనేటటువంటి ఆలోచన పెరగడం గ్రామీణ ప్రాంతాలలో భారీ మార్పు తీసుకొచ్చిందన్నటువంటిది ఆర్థిక శాఖ గుర్తించింది. ఏప్రిల్ మే అంటే ఇది జూలైకి వచ్చాం, ఏప్రిల్ నుంచి మే జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి డొమెస్టిక్ వెహికల్స్ అంటే మనకి 2 వీలర్సు, కార్లు ఇట్లాంటివి, అలాగే ట్రాక్టర్ సేల్స్ 22% పెరిగినాయి అన్నటువంటి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. అంటే కుటుంబాలు వాహనాలు పర్సనల్గా కావాలనుకుంటున్నారు. రైతులు ట్రాక్టర్లని అద్దెకి తీసుకోవడం కంటే కొనుక్కోవాలన్నటువంటి ఆలోచనకు వచ్చారు. బికాజ్ ప్రభుత్వ పాలసీల వల్ల, బ్యాంకులు ఇచ్చేటటువంటి లోన్ల వల్ల, సబ్సిడీలు, వీటన్నిటి వల్ల ఇది పర్చేసింగ్ పవర్ని పెంచినట్టయింది. రూరల్ ఎకానమీ పెరుగుదలకి సంబంధించినటువంటి సంకేతం. భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అన్నటువంటిది ఆశాజనకంగానే ఉందన్నది నిర్మలా సీతారామన్ తేల్చి చెప్తున్నారు.